మాతృదేవోభవ. కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి దుష్కాలము వాతబడ్డ ఎడ కమ్మని అంకమునందు తీర్చి. కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి దుష్కాలము వాతబడ్డ ఎడ కమ్మని అంకమునందు తీర్చి. కావ్యాల సుగంధమద్దే రసహారమునా మెడలోన వైచి. కావ్యాల సుగంధమద్దే రసహారమునా మెడలోన వైచి. ఉయ్యాలలనూపినావు గదా, ఉయ్యాలలనూపినావు గదా. అమ్మరో ఎట్లు రుణము నీగెదన్, అమ్మరో ఎట్లు రుణము నీగెదన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 653వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పంచభూతాలలో భూమిని ఎలా కలుషితం చేస్తున్నాడు మానవుడు, నీటిని ఎలా, అగ్నిని ఎలా, వాయువుని ఎలా అనే విషయాలు ఉదాహరణ పూర్వకంగా ఎంత ప్రాచీనమో అంత ఆధునికంగా సంప్రదాయ ఛందస్సుందర బంధురమైనటువంటి కవిత్వంతో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆకాశాన్ని ఎలా కలుషితం చేస్తున్నాం. ఆకాశ స్వయం విష్ణువు అన్నారండి మన శాస్త్రంలో. ఆకాశం అంటే విష్ణువు అంటే అర్థం ఏంటంటే, విష్ణువు అనగానే చతుర్భుజ విష్ణువు శంఖచక్ర కథాపద్మాలు కాదు ఆలోచించవలసింది. వ్యాప్నోతి ఇది విష్ణువు, అంతటా వ్యాపించు ఉన్నది ఆకాశం. ఆకాశం విశ్వయం విష్ణువు అంటే శివుడు కాదు, అమ్మవారు కాదు అని కాదు అర్థం. అక్కడ అంతటా వ్యాపించి ఉన్నది ఆకాశం. ఒక వస్తువు ఉన్న చోట మనం ఆ వస్తువు ఉండబట్టి ఆ వస్తువు ఉంటున్నాం, ఆ వస్తువు తీసేస్తే ఉన్నది ఆకాశమే. మనం నిలబడిన చోట మనం పక్కకి తప్పుకుంటే ఉండేది ఆకాశమే. అంచేది ఆకాశం లేని చోట్లేదు. అందుకే సృష్టికి మూలం ఆకాశం భౌతికంగా. ఆ ఆకాశానికి మూలమే ఆత్మ. ఆ ఆకాశాన్నే మహత్తు అంటారు. దాంట్లో మళ్ళీ మహదాకాశం చిదాకాశం రెండు ఉన్నాయి. అదంతా వేదాంత శాస్త్రం. అసలు మూలం సత్, దాని నుంచి వచ్చింది ఈ చిత్, చిదాకాశం. ఇక ఆ తర్వాత అదంతా ఆనందం, సచ్చిదానందం. ఆకాశం అంటే సూర్యుడు, చంద్రుడు, సూర్యకాంతి మనకి రావడం. ఆ సూర్యకాంతి నేరుగా మనకు తగిలితే ప్రమాదం, అల్ట్రావైలెట్ కిరణాలు అంటారు. ఆస్ట్రేలియాలో జరుగుతోంది అప్పుడే. సిడ్నీ, ఆస్ట్రేలియాలో చాలా నగరాల్లో బయటికి వెళ్ళడానికి ప్రజలు మామూలుగా వెళ్ళరండి. ఒక రకమైన పదార్థం పూసుకుని, ద్రవం పూసుకుని వెళతారు, లేకపోతే చర్మరోగాలు వచ్చేస్తాయి. అదిగో ఆ సూర్యకిరణాలు నేరుగా అక్కడ కొన్ని ప్రాంతాల్లో పడడం వల్ల అలా జరుగుతుంది. అలా జరగకుండా భగవంతుడు సహజంగా ఏర్పాటు చేసినటువంటి పొర ఓజోన్ పొర. తేజోరూపుడు పంచభూతమయుడు ఆ దీప్తాంశుడు, తేజోరూపుడు పంచభూతమయుడు ఆ దీప్తాంశుడు. ఆత్మీయ సత్తా చూపించిన నిల్చునే భువనముల్, ఆత్మీయ సత్తా చూపించిన నిల్చునే భువనముల్. దగ్ధమ్ము కాకుండా సత్తా చూపించిన నిల్చునే భువనముల్. తప్తమ్ము కాకుండా ఏదో జీవాలిని రక్షసేయును, తప్తమ్ము కాకుండా ఏదో జీవాళిని రక్షసేయును. ఇప్పుడీ దుర్వాయు దుశ్శాసనంబు ఓజోన్ ద్రౌపది వస్త్రముల్ చెనకెను. అయ్యో మాధవుండెక్కడో. తేజోరూపుడు పంచభూతమయుడు సూర్యుడు. నిజానికి సూర్యకాంతి వల్లనే వాయువు ప్రసరిస్తోంది. వాయువు ఉండడానికి మూలం సూర్యకాంతి. అగ్ని సరే, సూర్యుడే తన తేజస్సుని సాయంత్రం వేళ అగ్నిలో నిక్షిప్తం చేస్తాడని వేదమే చెప్పింది. ఆ కాలం నుంచి ఉందా విజ్ఞానం. భూమి ఇలా మొక్కలతో ఇలా వెలసిల్లి ఉండడానికి, నదీ నదాలు ప్రవహించడానికి సూర్యకాంతి కారణం. ఆకాశం ఎలాగో సూర్యుని వల్లే ప్రకాశిస్తుంది. నీరు ప్రవహించడానికి సూర్యకాంతి కారణం. సూర్యకాంతి లేకపోతే నీరు ప్రవహించదు, ఏ జీవి వృద్ధి చెందదు. అంచేత పంచభూతమయుడు. సూర్యుని ప్రత్యక్ష దైవం అంటారు అందుకని మన సంస్కృతిలో. మాఘమాసంలో స్నానం చేయాలి అని చెప్పడం, సూర్యకాంతిలో స్నానం చేయమండమే.
నదిలో స్నానం చేయాలంటే బయటికి వెళ్లకుండా ఉంటాడా? ఆ మాఘమాసపు ఎండ చాలా ఉపయోగిస్తుంది, శరీరానికి ఉపయోగిస్తుంది. అది కొంచెం ఒళ్ళు చిట్టపట్లాడినట్టుగా ఉంటుంది. భారతంలో చిత్రమైన సందర్భంలో చెబుతారు మాఘమాసపు ఎండ గురించి. భీష్ముడు చివరి రోజుని 10వ రోజుని శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణాలు ఎవరో ఆయన కనిపెట్టేశాడు. అర్జునస్య ఇమే బాణాః నేమే బాణాః శిఖండినః. భారతంలో చాలా చిత్రమైన శ్లోకం ఇది, వ్యాస భారతంలో. గ్రంథులు అంటారు వీటిని. వినాయకుడు వేగంగా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడు మరి తొందరగా చెప్పాలి కదా, ఈయనేమో సృష్టించాలి, ఆయనేమో చెప్పిందని రాసేస్తున్నాడు, తొందరగా రాసేస్తున్నాడు. అవసరమైతే తొండంతో కూడా రాసేస్తాడు, ఆయన సొమ్మేం పోయింది. అందుకని ఆయన ఆపడం కోసం అప్పుడప్పుడు కాస్త గూఢార్థం ఉండేటువంటి శ్లోకాలు చెప్పాడు వ్యాసుడు. వాటినే గ్రంథులు అంటారు. ఇవి ఒక 100 ఉన్నాయి భారతంలోనే, ఒక ప్రతీతి. అందులో ఒకటిది. అర్థం గ్రహించడం కష్టం. భీష్ముడు అంటున్నాడు, అర్జునశ్చ ఇమే బాణాః నైమే బాణాః శిఖండినః కృంతంతి మమ గాత్రాణి మాఘమాసే గవాం యథా మాఘమాసే గవాం యథా అన్నాడు. ఇమే బాణాః అర్జునస్య, ఇవి ఖచ్చితంగా అర్జునుడు బాణాలే. నేమే బాణాః శిఖండినః నా ఇమే బాణాః శిఖండినః, ఇవి శిఖండివి కావు, నాకు తెలుసు. సరైనటువంటి బౌలర్ ఉంటే, బ్యాట్స్మెన్ ఉంటే, వాడు బౌలింగ్ చేస్తున్నవాడు ఎవరో వాడికి తెలియపోయినా సరే బంతి వచ్చిన విధానాన్ని బట్టి ఇది అమ్మో ఇది బలానా వాడు బౌలింగ్ అంటాడు. ఇది కపిల్ దేవ్ బౌలింగ్ అంటే మామూలు కాదు అంటాడు. తెలుసు, అతను పట్టుకుంటాడు. అలాగా భీష్ముడు మహావీరుడు కాబట్టి ఇవి అర్జునుడి బాణాలు, శిఖండి బాణాలకు. కృంతంతి మమ గాత్రాణి, నా శరీర అవయవాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇంత అనుభవం, ఇంత శరీర దార్ఢ్యం కలిగి, ఇంత ఆయుర్దాయం కలిగిన నా శరీర అవయవాలను చిన్నాభిన్నం చేయగలిగిన శక్తి అర్జునుడి బాణాలకు ఉంది. శిఖండి ఎవడు అనాకని అనడా. దానికి ఉదాహరణ ఏం చెప్పాడు అంటే, ఒళ్ళు చిటపటలాడుతోంది అనడానికి ఉదాహరణగా మాఘమాసే గవాం యథా. మాఘమాసంలో గవాం యథ, గోవుల శరీరంలాగా. ఇక్కడ మాఘం తర్వాత పాల్గొనం, చైత్రం ఎండలు ముదురుతూ ఉంటాయి. మాఘమాసంలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు మొదలవుతాయి. శివరాత్రికి ముందే, శివరాత్రికి సంకల్లో శివశివాల చలి వెళ్ళిపోతుందన్నారు. ఎండలు కొద్దిగా మొదలవుతుంటే ఆ మొదలెట్టినప్పుడు కొంచెం ఒళ్ళు చిటపట్ల అన్నిట్టుగా ఉంటుంది. అలాగా మాఘమాసంలో గోవుల శరీరం చిటపటలాడినట్టుగా ఎండకి అర్జునుని బాణాలకి నా శరీరం చిటపటలాడుతుంది అన్నాడు. ఇందులో గ్రంథులు అని ఎందుకన్నామంటే, ఇప్పుడు మాఘమాసంలో గోవులు అంటే వినాయకుడు గ్రహించలేడు, అందులో ఏముంది? మాఘమా సేగవాయధా, అది సంస్కృతంలో పాండిత్యం వ్యాస మహర్షిది. మాఘమాసే గవాం యథ అంటే అర్థం వేరు. మాఘమా సేగవాం యథ. మాఘమా అంటే పిల్లపీతలు, సేగవ అంటే తల్లిపీత. ఆ సేయిటి పెడితే అంత అర్థం పడుతుంది. మాఘమా సేగవాం యథా, తల్లిపీత ఒళ్ళు చీల్చుకుని పిల్లపీతలు బయటకు వస్తున్నట్టుగా నా శరీరంలో చీల్చుకుని ప్రాణాలు బయటకు వచ్చేస్తున్నాయి అర్జునుడి బాణాల వల్ల అని ధ్వని. ఇది మాఘమా సేగవాం యథా. ఇది విచిత్రం. గ్రంథి వినాయకుడిని ఈ శ్లోకం చెప్పగానే ఏమిటి గణపతి గ్రహించావా అంటే, ఏముంది బాగుంది, మాఘమాసం ఎండ గురించి చెప్పారండి, మనం కూడా భారతం మాఘమాసం ఎండలో కూర్చొని రాద్దామన్నాడు. అమ్మాయి కూడా అది కాదు ఇది కాదు అర్థం అన్నాడు. ఈ అర్థాన్ని వినాయకుడు ఆలోచించేలోగా ఒక 100 శ్లోకాలు అల్లేశాడు వ్యాసుడు. అది తెలివైన మహాపండితుడు అంటే, మహర్షి అంటే అలా ఉంటాడు. బుద్ధిశాలిత్వం అంటే అది. ఏమిటో ఆలోచించమన్నాడు. వినాయకుడు తక్కువ కాదు, ఆలోచించాడు. ఆయనకు 1/4 గంట 1 గంట పట్టింది. ఈలోపైన ఒక 100 అల్లేశాడు. తర్వాతవి రాసుకోమన్నాడు. లేకపోతే ఆ వేగం తట్టుకోవడం ఈయనకి కష్టం. ఇలా నడిచిందండి భారత లేఖనం. సామాన్యమైన విషయం కాదు అది. విద్యార్థుల గొప్ప ప్రేరణ ఇది, అందుకోసం చెబుతున్నాను నేను. ఇలా ఉండాలి. అలాగా మాఘమాసంలో గోవులండి. అందుకని మాఘమాసం ఎండ మంచిది, అందుకే సూర్యకాంతి మంచిది, అందుకని మాఘమాసం సూర్యుడికి ఇష్టం అన్నారు. ఆదివారం పిల్లలకి సెలవు పరవానం ఉండమన్నారు. ఆదివారం సూర్యుడికి ఇష్టం, ఆదిత్యవారం దాని పేరేది. దానికి ఏదో పళ్ళు లేవని పరవాన్నం ఇష్టం. సరే, నిజానికి సూర్యుడికి గోళం పళ్ళు ఏమిటండి, పురాణ కథ. దాని ఉద్దేశం ఆ మాసంలో ఆ పరవాన్నం తినడం పిల్లలకి మంచిది. ఇన్ని రకాల లోపాయకార విషయాలు ఉన్నాయండి మన ఆచారాలు సంప్రదాయాల్లో. వీటిలో ఉండే ఆంతర్యం శాస్త్రీయంగా పట్టుకోవాలి.
అప్పుడు ఈవేళ పిల్లలకి సమాధానం కూడా చెప్పగలవు హాయిగా. ఇందువల్ల అంటే వాడు ఎందుకు చేయడండి? ఇటీవల నేను జీన్స్ ప్యాంటు వేయడం వల్ల స్త్రీలకి గర్భధారణ కష్టం అవుతుంది, పురుషులకి సంతాన యోగ్యత లేకుండా పోతుంది, అంతేగాని లైంగికమైనటువంటి సంతృప్తులు సౌఖ్యాలు కూడా ఉండకపోవడానికి జీన్స్ ప్యాంటు ప్రధాన కారణం అని ఒక సభలో చేసినటువంటి వ్యాఖ్యానం, శాస్త్రీయంగా చెప్పిన విషయం వాట్సాప్లో వీరవిహారం చేస్తుంది. అంగీకరిస్తున్నారు అందరూ. చాలామంది యువకులు తమ జీన్సు ఇంకా అంతగా బాగా బిగుతుగా ఉండే బట్టలు తీసుకెళ్ళి మొత్తం బయట ఎవరికో ఇచ్చేస్తున్నారు. లేకపోతే ముందు యువతరంలో కాపరాలు నిలబడడం కష్టమండి, చాలా కష్టమండి. అది భారతీయమైన వేషధారణే ఉండాలి. ఇక్కడ కాస్త వదులుగా ఉండాలి బట్టలు, మరీ అంత బిగుతుగా అవయవాలు కనపడేలా నొక్కేసి ఉండి పనికిరాదు. స్త్రీలు కానీ పురుషులు కానీ అటువంటి వేషాలు వేయకూడదు. సంస్కృతికి వ్యతిరేకం కాదు, ముందు ఆరోగ్యానికి వారికే నష్టం. అది మాకేమైనా విపరీతం కనపడితే కళ్ళు మూసుకుంటాం, దానికేముంది? వాళ్ళ ఆరోగ్యాలే పాడవుతాయి. ఇవాళ అనేక రకాల కొత్త దంపతుల మధ్యలో అనేక రకాల అసంతృప్తులకి, సంతానలేమికి అది ప్రధాన కారణం. శాస్త్రీయంగా మనం ఉన్న విషయాలు చెప్పగలిగితే యువతరం పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు చాలామంది ఫోనీ ముఖాముఖి లేఖాలేఖి చెప్పారు, మేము తీసి అవతల బారేసామండి మీ మాట వినేది. సంతోషం, నమస్కారం. ఆ రకంగా భారతీయ వేషధారణ నిలబడుతోంది. ఆ తార్కికమైనటువంటి విజ్ఞానాన్ని మనం పొంది పిల్లలకు అందించాలి. దాన్ని తేజోరూపుడు పంచభూతమయుడు ఆ దీప్తాంశుడు ఆత్మీయ సత్తా చూపించిన నిల్చునే భువనములు. నిజంగా అంతటి సూర్యుడు తాను ఎంత వేడితో ఉన్నాడో అంత ఉష్ణోగ్రతని భూమి మీదకి పంపిస్తే భూమి నిలబడుతున్నాడు. అసలు సరిగ్గా ప్రళయకాలంలో జరగబోయేదేదే, సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చి మధ్యలో ఉండే పొరలన్నీ భిన్నమైపోయి నేరుగా సూర్యకాంతి భూమి మీద పడిపోతుంది. ప్రమాదం అది. 7 ఏళ్ళు పడుతుంది వరుసగా, రాత్రి లేకుండా మొత్తం భూమి దగ్ధమైపోతుంది. అది మనం తెచ్చిపెట్టుకుంటున్నాం ఇవాళ. ఇంకా ముందే తప్తమ్ము కాకుండా ఏదో జీవాళిని రక్షసీయును. ఆ ఏదో అంటే అదే ఓజోన్ పొర. నేరుగా సూర్యకాంతి మన మీద పడకుండా, అల్ట్రావైలెట్ కిరణాలు, అతినీల లోహిత కిరణాలు పడకుండా ఓజోన్ పొర మనని రక్షిస్తుంది. ఇవాళ మనం ఇళ్లలో వాడుతున్న టీవీలు, ఫ్రిడ్జులు, రకరకాల ఎలక్ట్రానిక్ సాధనాలు, విద్యుత్ సాధనాలు, మన మోటార్ సైకిళ్ళు, ఫ్యాక్టరీలు, రకరకాల రసాయనిక వ్యవహారాల కారణంగా ఆ ఓజోన్ పొరకి విపరీతంగా చిల్లులు పడుతున్నాయి. అంటే దుర్వాయు దుశ్శాసనంబు. అందుకే కవి ఎంత జాగ్రత్తగా చెబుతున్నాడు చూడండి. దుశ్శాసనుల కారణంగా ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగే ప్రయత్నం జరిగింది. ఇవాళ దుర్వాయువులనే దుశ్శాసనుల కారణంగా ఓజోన్ అనే ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతోంది. ఆ పొర ఊడు వచ్చేస్తుంది. ఆవేళ ద్రౌపదిని కాపాడడానికి శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఈవేళ ఎవరు ఉన్నారయ్యా అంటున్నాడు. ఈ దుర్వాయు దుశ్శాసనంబు ఓజోన్ ద్రౌపది వస్త్రముల్ చెనకెను అయ్యో మాధవుండెక్కడో. ఇక ఈ భూమిని కాపాడేవాడు ఎవరన్నా ఉన్నారా? ఇది ఆలోచన చేద్దాం మనం. ఈ విమర్శలన్నీ వింటున్నప్పుడు సహజంగానే మనకు ఒకటి అనిపిస్తుంది, ఇవన్నీ పాటిస్తూ కూర్చుంటే అభివృద్ధి ఎలాగా? వృద్ధి చెందవచ్చు. దానికి చెబుతున్నాడు కవి. వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొందవచ్చు, సుఖము పొందవచ్చు గాని. వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొందవచ్చు, సుఖము పొందవచ్చు గాని. భూత దయలేక భోగం ములందుటే కలియుగాంతమనుచు తెలియరేలా. భూత దయలేక భోగములందుటే కలియుగాంతమనుచు తెలియరేలా. వృద్ధి చెందొచ్చండి, విజ్ఞానమును పొందవచ్చండి, సుఖము కూడా పొందవచ్చండి. కాదని ఎవరంటారండి? పూర్వం కంటే ఈవేళ అనేక విషయాల్లో సుఖంగా ఉన్నామండి. పూర్వం పల్లెటూళ్ళలో ఎవరైనా పురుటి నొప్పులు పడుతుంటే దూరం తీసుకెళ్లాలంటే మంచం సవారీ అండి. మంచం ఇలా తిప్పి దాని మీద ఆవిడని పడుకోబెట్టి నలుగురు తీసుకెళ్లేవారండి. ఇవాళ మరి వైద్య సౌకర్యాలు పెరిగాయండి చాలా చోట్ల. కానీ ఇవాళ వచ్చింది ఏమిటి? ఇవాళ సౌకర్యాలు పెరిగాయి, మనిషి మనస్సు కలుషితమైంది. ఆవేళ పల్లెటూళ్ళలో ఆసుపత్రి లేదు, వైద్యుడు లేడు. ఇవాళ ఆసుపత్రులున్నాయి, వైద్యులు లేరు. మన ఎంబీబీఎస్ ఎవరు పల్లెటూళ్ళలో ఉండరు. ప్రతి ఏటా జూన్ నెలలో సమ్మె చేస్తారు వీళ్ళు, జూనియర్ డాక్టర్లు అందరూ. మేము చేయం. మరి మీ అమ్మగారికి వస్తే, మీ భార్యకు వస్తే మేము చేయించుకుంటాం పట్టణాల్లో, పల్లెటూళ్ళు వాళ్ళు నాశనం అని మాకే. మరి వీళ్ళు చదువుకున్న ఎంబీబీఎస్ కళాశాలలన్నిటికీ ప్రభుత్వం నుంచి ఎంతంత గ్రాంట్లు వస్తున్నాయి. గ్రాంటు రాలేదనద్దు, ప్రైవేటు కళాశాలకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహం ఉందా లేదా, అనుమతి ఉందా లేదా, దానికి కేటాయించిన స్థలాలు ఉన్నాయా లేదా. ఒక్కొక్క విద్యార్థి, ప్రభుత్వ విద్యార్థి, ప్రైవేటు విద్యార్థి, ఎవరైనా ప్రభుత్వం ఖర్చు పెట్టే సొమ్ము ఉందా లేదా, ఆ సొమ్ములో పేద ప్రజల చెమట ఉందా లేదా. ఇది మానవత్వం.
అభివృద్ధి చెందుతున్నాం అనే చోట ఇది ఆలోచించాలి. ఇంతమంది ప్రజల సొమ్ముతో మనం చదువుకుంటున్నాం కదా, ఆ ఊళ్ళో పుట్టాం, ఆ ఊళ్ళో పెరిగాం, అమ్మా నాన్న ఆ ఊళ్ళో పుట్టి పెరిగారు, మనం అక్కడ పెరిగాం, మన ఊరు వాళ్ళకి వైద్యం చేయకపోతే ఎలాగా? మన ఇంట్లో మనం ఉందాం, మన వైద్యం మనం చేసుకుందాం, అక్కడే చిన్న ఆసుపత్రి కట్టుకుందాం చాలు. అలా అంటే ఒక్క ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటే ప్రతి పల్లెటూరు బాగుంటుందండి. ఓ 2-3 నర్సులు ఉంటే వాళ్ళు కదలాల్సిన అవసరం లేదండి. వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొందవచ్చు, సుఖము పొందవచ్చు. సుఖం మనకి వేళ నిజమేనండి. పూర్వం ఏదైనా కబురు చెప్పాలంటే ఉత్తరం వేయాల్సి వచ్చేది. గుర్రాలు రౌతులు పక్కనట్టండి, ఉత్తరాల కాలం చూసుకున్నాం, ఉత్తరం వేసేవారు. ఉత్తరం అందడానికి ఒక్కోసారి 3-4 రోజులు కాదు, వారం రోజులు పట్టేది. నిజమే. ఇవాళ చాలా సుఖంగా ఊరికే ఓ సెల్ ఫోన్ వచ్చింది చేతుల్లోకి, టిక్ మన నొక్కితే చాలు వెళ్ళిపోతుంది, అమెరికాకి వెళ్ళిపోతుంది. పైగా చిత్రం, మన సెల్ ఫోన్లో పక్కన ఉండే హైదరాబాద్ పక్కన ఉండే శంషాబాద్ వాళ్ళలో నుంచి మాట్లాడితే మనకి వినపడదు, అమెరికా నుంచి మాట్లాడితే చెవు దగ్గరకు మాట్లాడినట్టే వినపడుతుంది. అదేమిటో నిజమేనండి, ఇది సుఖమే కాదని అనొద్దు మనం. సెల్ ఫోన్ రావడం సుఖమే, వెంటనే సమాచారం పంపగలుగుతుంది. కానీ పంపుతున్న సమాచారాలు ఏమిటి? పరమ అసహ్యకరమైన విషయాలన్నీ నెట్ పేరు మీద ప్రచారం అవుతుంటే పిల్లలు చెడిపోవట్లేదండి. అవన్నీ సెల్ ఫోన్లోకి రాలేదండి, స్మార్ట్ ఫోన్లోకి. 26 డబ్బాలు 36 చెప్పులు ప్రత్యక్షం కాదండి, ఫోన్ తీయగానే అవన్నీ పిల్లలు చూడడం లేదండి. అంతేకాదండి, అది కూడా పక్కన భూత దయ్యలేని భోగమ్ములు అంటున్నాడు కవి. సెల్ ఫోన్ల కారణంగా పిచ్చుకలు చచ్చిపోతున్నాయి, పావురాలు చచ్చిపోతున్నాయి, రకరకాల జీవులు చచ్చిపోతున్నాయి. అన్ని జీవులను చంపేసి మనం సెల్ ఫోన్ వాడాలండి? తప్పనిసరి అయితే ఒక్క ఫోన్ ఒక్క సిమ్ముతో సరిపెట్టుకుందామమ్మా. 3 ఫోన్ల 6 సిమ్ముల వెనక దేశం అభివృద్ధి చెందిందంటే 3 పువ్వులు 6 కాయలు కానీ మేము వ్యాసాల్లో రాసేవాళ్ళం. ఇప్పుడు 3 ఫోన్లు 6 సిమ్ములుగా దేశం నాశనం అవుతోంది, అభివృద్ధి కాదు. సెల్ ఫోన్ ఉండొచ్చు, వాడచ్చు, కానీ పిచ్చుకలు చచ్చిపోతున్నాయని చెప్పినప్పుడైనా మన మనసు మారదా? పోతే పోని. అదే ఒక మనిషికి ఏదైనా హాని జరిగితే మానవ హక్కుల సంఘం అంటారండి, పిచ్చుక హక్కుల సంఘం. మాకు ఈ ప్రపంచంలో బతకాలనుంది అని పిచ్చుకలన్నీ ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని గౌరవించి మనం సెల్ ఫోన్లు అవతల బారేస్తామండి? ఇవాళ మనం అందుతున్నాయి అనుకుంటున్న సమాచారాలు అంత అత్యవసరమా అండి? భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వస్తే 5 నిమిషాల్లో అది తల్లికి వెళ్ళిపోతుంది ఆ ఫోను, ఈ తల్లికి ఆ తల్లికి కూడా. వెంటనే వాళ్ళు మొత్తం చతురంగ బలాలు సిద్ధమవుతున్నాయి. అక్కడ 18 అక్షోహిణి వెళ్తాం, వీరి తరఫునే వారి తరఫునే దెబ్బలాడడానికి. వెంటనే విడాకులు అవుతున్నాయి. సెల్ ఫోన్ కారణంగా అయినటువంటి విడాకులే ఇవాళ ఎక్కువ అని నాకు న్యాయవాదులు చెప్పారు. అనేక రకాలు రహస్యం ఉండడం, దాన్ని ఏదో తాళం పాస్వర్డ్ పెట్టడం, తాళం పెట్టడం, భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం. కనీసం ఇంట్లో ఒక ఫోన్ ఉన్న హాల్లో మధ్యలో ఉన్నప్పుడు అందరూ అక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఈ అనుమానాలు లేవు, అవకాశాలు కూడా లేవు. ఇదే భూతదయ్యలేని భోగములు. ఇతర జీవులన్నీ చంపేసి మనం అభివృద్ధి చెందాలా? అంత అవసరమా అభివృద్ధి? వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొందవచ్చు, సుఖము పొందవచ్చు గాని భూతదయ్యలేని భోగములందుటే కలియుగాంతమనుచు తెలియరేలా. ఈ సెల్ ఫోన్ ఆటం బాంబు కంటే ప్రమాదమైంది. మనిషి చేసిన ఆవిష్కరణలో 3 అత్యద్భుతాలు ఉన్నాయి. 1 నిప్పు, 2 చక్రం, 3 కంప్యూటర్. మనిషి చేసిన ఆవిష్కరణలో 3 దౌర్భాగ్యాలు ఉన్నాయి. 1 తుపాకీ, 2 బాంబు, 3 సెల్ ఫోన్. ఈ 3 వల్ల ప్రపంచం నాశనం కావడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఒకటి లేక ఒకటి ఊపిరందగలేని పంచభూతముల ప్రపంచమందు. ఒకటి లేక ఒకటి ఊపిరందగలేని పంచభూతముల ప్రపంచమందు. నేలమీది నరుడు నీతిమాలుట చేత కవి, నేలమీది నరుడు నీతిమాలుట చేత నలుగింటి బ్రతుకు నరకమయ్యే. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం అని 5 పంచభూతాలు కదయ్యా. 5 సమ్మేళనమే కదా. మానవ శరీరమేనా, ఏ జీవి శరీరమేనా, జడమేనా, చైతన్యమేనా, అన్నీ అంతే కదా. ఇవి ఎలా ఉన్నాయి అంటే పరస్పరం ఆధారితములయ్యాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి. ఒకటి లేక ఒకటి ఊపిరందగలేదు. భూమి లేకపోతే నీరు ఎక్కడ ఉంటుంది, నీరు లేకపోతే భూమి ఎక్కడ ఉంటుంది? నీరు ప్రవహించాలంటే వాయువు ఉండాలి, వాయువు ఉండాలంటే ఆకాశం ఉండాలి. వీటన్నిటిలోనూ ఒక తేజస్సు లేకపోతే సాధ్యం కాదు. చెట్టు కొమ్మ రాసుకుంటే మంట వస్తుంది, లోపల అగ్ని ఉండబట్టే కదా, లేకపోతే రాదుగా.
చెయ్యి ఇలా రాసుకున్నా కూడా వేడి పుడుతుంది, లోపల తేజస్సుంది, అర్థమైపోతుంది. ఇలాగ ఒకదాని మీద ఒకటి ఆధారపడిన చోట పంచభూతముల ప్రపంచమందు పాంచభౌతిక దేహం పాంచభౌతిక దేహం అంటారు. అంతేకాదు మన తెలుగు కావ్యాల్లో మానవుడు అనడానికి ఒక విశిష్టమైన శబ్దం వాడారు, పంచజనుడు అన్నారు. కాశీఖండంలో చాలాసార్లు వాడతారు, అది ఇతర కావ్యాల్లో కూడా వస్తుంది. కాశీఖండంలో శ్రీనాథుడు చాలా చోట్ల వాడతాడు పంచజనులు అంట. వ్యాసుడు కోపం వచ్చి కాశీని చెప్పిస్తాడు, 3 తరముల జడుగాక మోక్షలక్ష్మి, ధనము లేకుండెదురుగాక దేకుండెదురు 3 తరములందు, విద్యయును 3 తరముల వీడుగాక పంచజనులకు కాశికా పట్టణమున అంటాడు. పంచజనులు ఏమిటి? మనకు అర్థం సరిగ్గా తెలియకపోతే ఏదో 5 వర్గాలు 5 కులాలు అనుకుంటాం. కాదు, పంచభూతాల కారణంగా పుట్టిన మానవులు పంచజనులు అంటే అర్థం. అది పంచభూతాల కలయిక వల్ల ఏర్పడ్డాడు మనిషి. మానవుడు అనడానికి పంచజనుడు అని వేరేరండి కాశీఖండంలో ఇతరత్ర కావ్యాల్లో. అటువంటి ప్రపంచంలో ఒకటి లేక ఒకటి ఊపిరందగలేని పంచభూతముల ప్రపంచమందు నేల మీది నరుడు నీతిమాలుట చేత 4 బ్రతుకున రకమయ్యే. ఎంత సూక్ష్మంగా చిన్న పద్యంలో చెప్పాడు కవి, ఆటవెలది పద్యంలో. ఒక్క నేల మీద అన్యాయం జరుగుతోంది, అది కూడా మనిషి వల్ల జరుగుతోంది. నీతి మాలుట చేత. ఏమిటి నీతి? ఎప్పుడూ మన జీవితంలో మనం సుఖం పొందాలి అంటే అది ఎవరికి ఇతరులకి నష్టం కలిగించకూడదు, అప్పుడే అది సుఖం అవుతుంది. ఒక మంచం మీద 2 వ్యక్తులు పడుకోవాలంటే వీరో కొంచెం వారో కొంచెం సర్దుకుంటేనే సరిపోతుంది. మొత్తం మంచం నాకే కావాలని కాళ్ళు చాపేస్తే పక్క వాళ్ళు ఎక్కడ పడుకుంటారు? భూమండలమేనా అంతే, ఏదైనా అంతే. ఎవరేమైతే నాకేమండి, నా వ్యాపారం నాకు ముఖ్యం అంటే పక్క వాళ్ళు ఏమైపోతారు? ఆ నీతి మారడం అంటే ఇది. ఏదో పలానా సరుకు దొరకట్లేదు అన్నారు, కొంత వెంటనే ధర్మం కలిగిన వ్యాపారస్తులు తమ దగ్గర దాచుకున్న సరుకును బయటికి తీసి అమ్మాలి అసలు సరుకు వచ్చే వరకు. కానీ చిత్రం ఏమిటంటే మన దగ్గర అప్పుడు ఈ ఉన్నది కూడా దాచేస్తారు, మొత్తం ధర పెరిగాక అప్పుడు బయటికి పట్టుకొస్తారు. కేజీ 50 రూపాయలకి అమ్మేవారు ఎదురు ఇప్పుడు 100కి అమ్మేస్తారు. అంటే ఆయన లాభమే ఆయనకి ప్రధానం. జనాన్ని మోసం అంటే ఎవరిని మోసం చేయకపోతే వ్యాపారం ఎలాగా? అదో ధర్మం కింద మాట్లాడడం మానేచ్చుగా వ్యాపారం. అలాగే తెలుగు భాష విషయం అండి, నీతి మారడం అంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, తెలుగు మాధ్యమం ఉంది, మనకెవరికి వాటి మీద నమ్మకం లేదు. ఈ రాజకీయ నాయకుల కుటుంబాల వాళ్ళు, ఉపాధ్యాయుల పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, పంచాయతీ బోర్డు సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఉండే అందరి పిల్లలు లేదా మనవలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే 6 నెలల్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాల తయారవుతాయి. చేయరండి ఆ పని. పెద్ద పెద్ద నాయకులందరూ వాళ్ళ పిల్లల్ని లండన్లో చదివిస్తారు, అమెరికాలో చదివిస్తారు. బాగా జమీందారులు అయిన వాళ్ళు ఈ మధ్య వాళ్ళ ఇళ్లలో కొత్త వ్యాధి ప్రవేశించింది, తర్వాత త్వరలో విషం కాబోతుంది. నేను అందుకే ముందే చెబుతాను మీకు, కొత్త వ్యాధి ప్రవేశించింది. హోమ్ స్కూల్ అని మొదలుపెట్టారండి. హోమ్ స్కూల్ శుభ్రంగా ఇంటికి పిలిపించుకుంటున్నారు 1-2 సబ్జెక్టు మాస్టర్లు, ఒక్కో సబ్జెక్టుకు ఒక్కొక్కళ్ళు. 10వ తరగతి వరకు వీళ్ళు బడికి పంపరు, ఓ మాస్టర్ని పిలిపిస్తారు. ముందు మా ఇంగ్లీష్ మొత్తం అవగొట్టే 2 ఏళ్లలో 10వ తరగతి స్థాయి ఇంగ్లీష్ వచ్చేయాలి మా వాడికి. తర్వాత ఇంకో మాస్టర్ రా ఫిజిక్స్ అవగొట్టాయి, కెమిస్ట్రీ అవగొట్టాయి, తర్వాత ఇంకో మాస్టర్ రా మ్యాథమెటిక్స్ అవగొట్టాయి. మొత్తం ఐఐటి స్టాండర్డ్ వచ్చేలా చెప్పేసాయి. మొదటి నుంచి ఓ 2 ఏళ్ళు ఆయనే. ఎందుకంటే ఒకేసారి 6గురిని పోషించాలంటే కష్టం. అందుకని ఓ మాస్టర్ని పిలవడం, 2 ఏళ్ళు నువ్వే చెప్పేయి, మొత్తం లెక్కలే. 2 ఏళ్ళు మొత్తం లెక్కలే, 2 ఏళ్ళు మొత్తం ఇంగ్లీష్. అందులో మళ్ళీ తెలుగు ఉండదు. సంస్కృతం ఉంటే దేవుడి కోసం ఉంటుంది, భాష కోసం కాదు, దేవుడి కోసం. ఇంకా అది బతుకుంది దేవుడి వల్ల. తెలుగులో పాపం దేవుడు ఉంటాడని మనకు నమ్మకం లేదుగా, అందుకని తెలుగు వదిలేశాం. ఆ రకంగా కూడా తెలుగు లేదండి. ఇలాగా హోమ్ స్కూల్ పెట్టి 1,00,000 రూపాయల నెలకు జీతం ఇచ్చి మాస్టర్లను ఇంటికి పిలిపించుకుని పిల్లలకి చెప్పించుకుని 10వ తరగతి పరీక్ష రాయించేస్తున్నారు, గవర్నమెంట్ పరీక్ష. ఎందుకంటే 10వ తరగతి వరకు ఎలాగో పరీక్షలు లేవుగా, మీ స్కూల్కి పంపాల్సిన పని ఏమిటి? మేమే చెప్పించుకుంటాం ఇంట్లో. మా ఇంట్లో సోఫాలు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి, సుఖంగా కూర్చుంటారు పిల్లలు. ఇది వ్యాధిలా వ్యాపించబోతోంది. ఇది మొత్తం ఉన్నత వర్గాలతో ఆగది, ఇది మధ్యతరగతి వర్గాలకు వస్తుంది. అప్పుడు ఇంకా 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 నెలకి వచ్చేటువంటి ఉపాధ్యాయులకి ప్రతి కుటుంబం నుంచి నెలకి 1,00,000 ఇవ్వాలి అంటే వీళ్ళు ఇంకా సంపాదించాలి. అప్పుడు ఇంకా అవినీతి పెరిగిపోతుంది. ఎప్పుడూ చిన్న స్థాయి వాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళని అనుకరిస్తారు, సమాజంలో సహజం. అందుకని పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే సమాజానికి ఆదర్శంగా ఉండాలి.
వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొందవచ్చు, సుఖము పొందవచ్చు, బుద్ధి వృద్ధి చెందవద్దా అని అడుగుతున్నాడు. అందుకే భూమి కోపంతో ఒక్క మాట అంటోంది. ఇక్కడ భూమి కాదు, సముద్రం తరంగం అంటోంది. చూస్తున్నా 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 కవి చూస్తున్న కొద్దీ చేస్తున్నారు. బిడ్డ నొడిని చుట్టి ప్రేమించు తల్లినై సాకుచుంటినెప్పుడు సాక్షి నగుచు. బిడ్డ నొడిని చుట్టి ప్రేమించు తల్లినై సాకుచుంటినెప్పుడు సాక్షి నగుచు. పొడమి చుట్టుముట్టి పుట్టి ముంచుటయన్న క్షణము చాలు నాకు రణము లేదు. గ్రహించు, ఎంతమందికి చెబుతావో చెప్పు నీ కావ్యం ద్వారా, నీ పద్యాల ద్వారా. ఇది సముద్రం చేస్తున్న హెచ్చరిక, ముంచేస్తా. బిడ్డ నొడిని చుట్టూ ప్రేమించు తల్లినై సాకుచుంటినెప్పుడు సాక్షి నగుచు. బిడ్డ నొడిని చుట్టి ప్రేమించు తల్లినై సాకుచుంటినెప్పుడు సాక్షి నగుచు. పొడమి చుట్టుముట్టి పుట్టి ముంచుటయన్న క్షణము చాలు నాకు రణము లేదు. సముద్రం గంభీరమైన హెచ్చరిక చేస్తోంది. 3వ నెంబర్ జెండా ఎగరేసింది. 3 కోట్ల మంది దేవతలు కూడా ఈ జెండా ఎగరేయడం నుంచి మన కాపాడలేరు. వారు సముద్రానికి వశులే. సాగర స్వరూపుడే శ్రీ మహావిష్ణు. బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకుని తల్లి ఇలా చుట్టి పట్టుకున్నట్టుగా నేను భూమిని పట్టుకున్నానయ్యా. సాకుచుంటునెప్పుడు సాక్షి నగుచు. నిజంగా అంతే కదండి. భూమిలో 75% సముద్రమేనండి, నీళ్లు 25% మనం. మళ్ళీ ఇలా చుట్టు పట్టుకుంది. ఇలా ఒక్కసారి నేను సముద్రం సునామీ రూపంలో విజృంభించి ముంచేస్తే మీరు ఏం చేస్తారు? ఎవరినెవరు పులిహోర పొట్లాలు ఇస్తారు? ఎన్ని హెలికాప్టర్లు ఎగురుతాయి ఉంటే కదా ఇవ్వడానికి. ఇక్కడ ఎవరు మొత్తం ముంచేస్తా. పొడమి చుట్టుముట్టి పుట్టి ముంచుటాయన్న. పూర్వకాలం వాడేవారు పుట్టి అని ఒక సాధనం, వెదురు తడకలతో చేసేవారు. ఏదో 3-4 ప్రయాణం చేసేవారు. అది మధ్యలో ఒక్కోసారి మునిగిపోయేది, పుట్టి మునిగిపోయింది అనేవారు. ఇంకేం అందరూ పడిపోతారు మొత్తం. అలా పుట్టి ముంచదలుచుకుంటే క్షణము చాలు నాకు రణము లేదు, యుద్ధం అవసరం లేదు నాయన. కురుక్షేత్రాలు అవి నాకెందుకు, ఒకటే దెబ్బ అయిపోయిందంతే, ఒక ఏల. ఆ భయంకరమైనటువంటి మృత్యుహేళ, ఆ ఏల వినపడకుండా మనం జాగ్రత్త పడదుము కాక. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం.